ఐఎన్బీ న్యూస్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా నేడు గురువారం అన్నమయ్య జిల్లా రాజంపేటలో టీడీపీ నాయకులు ఘనంగా సంబరాలు చేసుకున్నారు. రాజంపేటలోని ఆర్ఎండ్బీ బంగ్లాలో కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ప్రశంసల వర్షం కురిపించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఉచిత ఇసుక, పెన్షన్లు పెంపు, తల్లికి వందనం వంటి కార్యక్రమాలతో సంక్షేమంలో రాష్ట్ర ప్రభుత్వం దూసుకెడుతోందన్నారు. జగన్ పరిపాలనలో అన్ని వర్గాలు తీవ్రంగా నష్టపోయాయని, ఇసుకలో మిథున్ రెడ్డి లక్షల కోట్ల రూపాయలతో అవినీతి చేశారు. సెకండ్ గ్రేడ్ మద్యాన్ని ఒరిస్సా నుంచి జే బ్రేడ్ రూపంలో ఆంధ్ర ప్రజలకు అందించి వాళ్ల ప్రాణాలతో చెలగాటబడి కోట్ల రూపాయలతో అవినీతి చేశారు. ఇలాంటి పరిస్థితులను సహించలేక ప్రజలు వైసీపీ పాలనకు చరమగీతం పాడి చంద్రబాబును భారీ మెజార్టీతో గెలిపించారని, రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు ప్రజలకు అన్ని రకాలుగా ఆదుకుంటారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పోలి సుబ్బారెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ పసుపులేటి సుధాకర్, సర్పంచ్ సూర్యనారాయణ, ఊటుకూరు సుధాకర్ రెడ్డి, గండికోట గుల్జార్ బాషా, కౌన్సిలర్ గుడకల చిన్న, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, కాబోయే లోకేష్ ముఖ్యమంత్రి గారి నాయకత్వం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నాయకుల ఐక్యత, రాజంపేటలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఐక్యత, రాజంపేటలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఐక్యత. ప్రజలు నానా హింసలకు గురి చేసి 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన జగన్మోహన్ రెడ్డి పరిపాలన అందమొందించి గత సంవత్సరం జూన్ 12న మన మాన్య ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రిగా ఈ రోజుగా సరిగ్గా ఏడాది అయింది. నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అట్లాగే లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ ఒక్క సంవత్సరంలో ఎన్నో అద్భుతాలు మనం చూసాం. ఆయన వచ్చి రాగానే, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి రాగానే వృద్ధులకు, అవ్వాతాతలకు 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ 4,000 చేశారు. గత ప్రభుత్వంలో ఇసుకను అమ్మి తమిళనాడులో ఒక కాంట్రాక్ట్ కొని వేల కోట్లు, నాకు తెలిసిన వరకు 1,00,000 కోట్లు ఒక్క ఇసుకలను దోచేశారు. అలాంటి ఇసుకను ఈరోజు పూర్తిగా ఉచితంగా ఈరోజు ప్రతి ఒక్కరికి సరఫరా జరుగుతోంది. ఒకప్పుడు 5,000, 6,000 ఉన్న ఒక ట్రాక్టర్ ఇసుక ఈ రోజు 800కు 1,000 రూపాయలకు వచ్చిందంటే అది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రతిభ, పాఠవాలని కూడా చెప్పక తప్పదు. అట్లాగే పూర్తిగా జే బ్రాండ్స్ ఉపయోగించి ఒరిస్సా నుంచి సెకండ్స్, థర్డ్స్ మద్యాన్ని ఈ రాష్ట్రంలో ఏరులై పాలించి ఒక రకంగా మద్యంలో కూడా 1,00,000 కోట్లు కొట్టారని ఈ రోజు మాట వినబడుతోంది. ఒక్క పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డికే 40,000 కోట్లు జరిగిందని మాట్లాడుతున్నారు ఈ రోజు. గత 5 సంవత్సరాల్లో ఎవరైతే రాజు కసిరెడ్డి ఆయన దొరికాడో పోలీసులకి, ఆయన చెప్పిన ప్రకారం 1,00,000 కోట్ల రూపాయలు దోపిడీ ఒక్క జే బ్రాండ్స్ మధ్యలో జరిగింది. పూర్తిగా ఈ రోజు మళ్ళా ముందు ఎట్లా ఉండిందో, ఏ రకంగా బ్రాండ్స్ ఉన్నాయో ఆ బ్రాండ్స్ కు తెచ్చి రేటు తగ్గించి ఈ రోజు మళ్ళా ఇబ్బంది లేని పరిస్థితి తెచ్చిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది ఒక్కటే కాదు, అన్నా క్యాంటీన్ల పేరును పూర్తిగా సమూలంగా నాశనం చేసి, అన్నా క్యాంటీన్లను పూర్తిగా మూసేసి పేద ప్రజలకు అన్నం లేకుండా చేసిన గత ప్రభుత్వంలో అంత అన్యాయం జరిగితే తను వచ్చి రాని అన్నా క్యాంటీన్లు తెరిపించి ఈ రోజు 5 రూపాయలకే భోజనం పెడుతున్న ఘనత కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. సర్పంచులు కానీ దేనికైనా మేము ముందుండి పోరాడి తెలుగుదేశం పార్టీ జయకేతనాన్ని విగ్రహిస్తామని మరొక్కసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా.
నుంచి సరికొత్త రాజకీయానికి తెరలేపుతున్నాం. ఈ రోజు నుంచి వైసీపీ నాయకులకు ఒకటే సవాల్ విసురుతున్నాం. రాబోయే రోజుల్లో మీ కథ తెలుస్తాం. రాజంపేటలో తెలుగుదేశం జెండా ఎగరేస్తాం. దానికి ఇదే నాందినుగా మీకు సందర్భంగా తెలియజేస్తాం. టీడీపీ నాయకుల ఐక్యత, నాయకుల ఐక్యత, టీడీపీ నాయకుల ఐక్యత.